రాష్ట్రకి చేరిన జగన్ స్కోత్కర్ష టెక్కల్లో ముగిసిన బస్సు యాత్ర తాను ఇవ్వలేని ఏ స్కీమ్ను ఎవరు అందించలేరని సీఎం జగన్ గొప్పలబోయారు. జగన్కు ఓటు వేస్తేనే ఇప్పుడున్న పథకాలు ఉంటాయని, చంద్రబాబుకు ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీల అభ్యర్థులకు ఓటేస్తావని నిలిచిపోతాయంటూ సొంత డబ్బా మరోసారి కొట్టుకున్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభలో జగన్ మాట్లాడారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అలాగే మీ అందరూ నా కూతుర్లే అంటూ నాకు కూతురు లేదు, మీ అందరూ నా కుమార్తెలే, టీడీపీ మీ అందరికీ పుట్టిల్లు, ఆడబిడ్డలకు మహాశక్తివంతులుగా తీర్చిదిద్దాని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం ఇక్కడ ఆడబిడ్డలతో సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. వాళ్ళని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఆడబిడ్డలను చదివించాలని, ఆడవారికి ఆస్తులు కల్పించేందుకు స్థానిక సంస్థల ఉద్యోగాలు రిజర్వేషన్ల కోసం పోరాడిన టీడీపీ, డ్వాక్రా సంఘాలు పెట్టింది నేనే, ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది, మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పసుపు కుంకుమ కింద సహాయం అందించాను, ఈ 5 ఏళ్లలో మీరు చాలా నష్టపోయారు, మీ జీవితాలు తలకిందులైనవి అంటూ ఆయన స్టేట్మెంట్. ఇది స్వాత్కర్ష కాదు. జగన్ మాట్లాడితే స్వాత్కర్ష అవుతుంది, చంద్రబాబు చెప్తే అది నిజమైపోతుంది. రూపాయికి రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇస్తే వాళ్ళు చేసినటువంటి పొదుపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు రావాలి ఇప్పటికి. కాకపోతే అది మొదటి రోజుల్లో ఇచ్చారు, ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయింది. కానీ అది హడావిడి నడుస్తుంది. కాకపోతే